ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ మూవీని 4 డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. మూవీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మూవీ స్టార్ట్ అవడంతోనే ఒక ఫీమేల్ వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ వాటర్ లోకి ఫాస్ట్ గా బుల్లెట్లు దూసుకు వస్తూ ఉంటాయి. అదంతా ఒక చిన్నపిల్ల నది ఒడ్డు నిలబడి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చాప్టర్ 1 మొదలవుతుంది. ఇక్కడ లేసాన్ అమ్మాయి తన కూతురు శామ్ తో కలిసి ఒక లేడీకి డెలివరీ చేస్తుంటుంది. తనకి మాటలు రాకపోవడంతో శామ్ తన సైన్ లాంగ్వేజ్ ని మాటలుగా కన్వర్ట్ చేస్తుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎలి తన కొడుకు మాథ్యూ కి షూటింగ్ నేర్పిస్తుంటాడు. కానీ లేసా మాత్రం షూటింగ్ నేర్పించొద్దని చెప్పి ఎలిని తిడుతుంది. నిజానికి ఎలి లేసాని రెండో పెళ్లి చేసుకుంటాడు. కానీ అప్పటికే తనకి మాథ్యూ పుట్టేసి ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరికి శామ్ పుడుతుంది. లేసా తన సొంత తల్లి కాకపోవడంతో మాథ్యూ తనను పెద్దగా పట్టించుకోడు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఊరికి కొంచెం దూరంగా నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అందరూ కలిసి ప్రేయర్ చేసుకోవడానికి చర్చికి వస్తారు. ఇక్కడ రెవరెండ్ అనే మత బోధకుడు వీళ్ళందరితో ప్రేయర్ చేస్తుంటాడు. ఎందుకో తెలియదు కానీ రెవరెండ్ ని చూడగానే లేసా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అలా ప్రేయర్ అయిపోగానే అందరూ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. అదే టైంకి ఒక ప్రెగ్నెంట్ లేడీకి నెలలు నిండడంతో పెయిన్స్ రావడం మొదలవుతాయి. దాంతో లేసా తనని చర్చి లోపలికి తీసుకువెళ్లి డెలివరీ చేస్తూ ఆ లేడీ హస్బెండ్ నాతన్తో బయటికి వెళ్ళమని చెబుతుంది. తర్వాత తను శామ్ తో ఏదో సైగులు చేస్తూ ఆ విషయం ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ అమ్మకి చెప్పమంటుంది. ఇప్పుడు శామ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ కడుపులో ఉన్న బిడ్డ తల చాలా పెద్దగా ఉంది. దాని వల్ల తల్లి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడగలమని చెబుతుంది. ఇంకా లేసా శామ్ ని బయటికి పంపేసి బిడ్డ తలను పగలగొట్టి చంపేసి ఆ లేడీ ప్రాణాలను కాపాడుతుంది. బిడ్డ చనిపోయిన విషయం తెలిసిన నాథన్ అండ్ తన వైఫ్ చాలా బాధపడతారు. తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఎలి లేసాతో మాట్లాడుతూ ఆ బిడ్డ చనిపోవడానికి కారణం నువ్వు కాదు, దేవుడు వాళ్ళ తలరాతలా రాశాడు, నువ్వేమి బాధపడకని చెబుతాడు. తర్వాత రోజు లేసా శామ్ కలిసి ఇంకొక ప్రెగ్నెంట్ లేడీని చూడడానికి వెళ్తారు. కానీ అప్పటికే రెవరెండ్ వాళ్ళకి వేరే డాక్టర్ ని అరేంజ్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అదే రోజు నైట్ తన బిడ్డను చంపేసిందనే కోపంతో నాథన్ లేసా వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తుంటాడు. తను ఆపడానికి వెళ్ళి చాలా ట్రై చేస్తాడు. కానీ నాథన్ మాత్రం లేసా తన బిడ్డని చాలా దారుణంగా తల పగలగొట్టి మరీ చంపేసిందని, తన బిడ్డను చూసి తన తల్లి తట్టుకోలేకపోయిందని, లేసాని చంపకుండా అక్కడి నుంచి వెళ్ళనని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంతలో రెవరెండ్ అక్కడికి వచ్చి నాథన్కి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళమని చెబుతాడు. తర్వాత తను ఎలితో కలిసి ఇంట్లో మందు కొడుతూ ఉంటాడు. అది చూసిన లేసా ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి డోర్ పక్కన నిలబడి వింటూ ఉంటుంది. కొద్దిసేపటికి ఎలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రెవరెండ్ మాట్లాడుతూ నువ్వు ఇక్కడే ఉండి నా మాటలు వింటున్నావని నాకు తెలుసు. నీకు మాటలు రావు కానీ చెవులు బాగా వినిపిస్తాయి కదా, అయితే బాగా విను. నేను ఇక్కడికి నిన్ను శిక్షించడానికి వచ్చాను. నువ్వు పాపం చేశావు కదా, నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు. నీ కూతురు కూడా పెద్ద అవుతుందని చెబుతాడు. ఇంతలో లేసాని వెతుకుంటూ ఎలి కిందకు వస్తాడు. తను చూసిన రెవరెండ్ చనిపోయిన బిడ్డ గురించి ఆలోచిస్తూ బాధపడొద్దని తన మాట్లాడే విషయాన్ని కవర్ చేసేస్తాడు. తర్వాత లేసా రెవరెండ్ మాటలు గుర్తు చేసుకుని కంగారు పడుతూ ఉంటుంది. తనని గమనించిన ఎలి మాట్లాడుతూ నాకు కొద్ది రోజులు టైం ఇవ్వు, మన గొర్రెలు కొనడానికి ఎవరో ఒకరిని సెట్ చేసి అవన్నీ అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. దాంతో తను ఎలిని అక్ చేసుకునే ట్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గొర్రెలకు ఫుడ్ పెట్టడానికి మాథ్యూ షెడ్ లోపలికి వెళ్తాడు. కానీ అప్పటికే అక్కడ ఉన్న గొర్రెలన్నింటినీ ఎవరో దారుణంగా చంపేసి ఉంటారు. ఇంక ఇదంతా నాథన్ పని అనుకోని తండ్రి కొడుకులు ఇద్దరు గన్స్ తీసుకుని తన ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకొక పక్క లేసా శామ్ కళ్ళకి గంతలు కట్టి బయటే సాంగ్స్ పాడుతూ ఆడుకోమని చెప్పి చనిపోయిన గొర్రెల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రెవరెండ్ అక్కడికి వచ్చి షెడ్ డోర్ లాక్ చేసేసి శామ్ తో మాట్లాడుతూ మీ అమ్మ గురించి నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి తన లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ సౌండ్స్ విన్న లేసా ఎలాగైనా తను వెళ్లి శామ్ ని కాపాడాలని ఒక పెద్ద నిచ్చిని వేసుకుని విండో ద్వారా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ కాలేజర్ కింద పడి స్పృహ కోల్పోతుంది. ఇంకొక పక్క నాథన్ కోసం వెళ్ళిన ఎలికి తన ఇంటి దగ్గర ఎవరో కనిపించారు. దాంతో నాథన్ తనకి భయపడి ఊరు వదిలి వెళ్ళిపోయాడేమని అనుకుంటూ ఎలి మాథ్యూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎలికి కూడా మెలకువ వచ్చి శామ్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ శామ్ ఎక్కడా కనిపించదు. కొద్దిసేపటికి శామ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అదే రోజు నైట్ లేసా శామ్ తో మాట్లాడుతూ ఉదయం రెవరెండ్ నీతో ఏం చెప్పాడని చెప్పి అడుగుతుంది. దానికి శామ్ నువ్వు ఒక వ్యక్తిని చంపావంట కదా, అందుకే తను శిక్షించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాడని అంటుంది. ఇంకా అందరూ నిద్రపోతారు. లేసా రెవరెండ్ ని చంపడానికి తన ఇంటికి వెళ్తుంది. కానీ తను అక్కడ ఉండడు. కట్ చేస్తే రెవరెండ్ శామ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. కానీ తను ఏమీ చేయకుండా లేసా ఇంటికి వచ్చేలోపు ఎలిని ఫుల్ గా కొట్టి తన పేగులు బయటికి తీసేసి మెడకు చుట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, పేగులు తీసి మెడలే వేసుకోవడం అంటే ఇదేనేమో కదా. ఫ్రెండ్స్, మూవీలో ఈ సీన్ చూడడానికి చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే లేసా వచ్చి ఎలిని చూసి బాధపడుతుంటుంది. ఇప్పుడు ఎలి ఊపిరితో ఉండి మాథ్యూతో మాట్లాడుతూ మీ అమ్మని మీ చెల్లిని మీ తాతయ్య దగ్గరికి జాగ్రత్తగా తీసుకువెళ్ళని చెబుతూ ఈ బాధని నేను భరించలేను, దయచేసి నన్ను చంపేయండి అని అంటాడు. దాంతో మాథ్యూ వాళ్ళ నాన్న షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు గుర్రం బండిలో మాథ్యూ వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి ఈ చాప్టర్ ఎండ్ అవి చాప్టర్ 2 మొదలవుతుంది. ఇక్కడ జో అనే అమ్మాయి ఎక్కడి నుంచో తప్పించుకుని పారిపోతూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తను ఒక చైనీస్ కపుల్ కాపాడి తీసుకువెళ్తుంటారు. తర్వాత ఆ కపుల్ జోయిని వేశ్యగృహానికి తీసుకువెళ్లి ఆ ఇంటి ఓనర్ అయిన ఫ్రాంక్ అనే వ్యక్తికి అమ్మేస్తారు. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా కలిసి జోయ్తో మాట్లాడి తన డీటెయిల్స్ అన్ని కనుక్కుంటూ ఉంటారు. ఇంకా అదే రోజునైతే ఇంట్లో ఏవో సౌండ్స్ రావడంతో జో వెళ్లి చూస్తుంది.
ఇక్కడ సన్నీ అనే అమ్మాయి ఒకరితో పెద్ద గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇద్దరు ఫుల్ గా ఇంటిమేట్ అవుతుంటారు. నెక్స్ట్ సీన్ లో సన్నీ జోయ్తో మాట్లాడుతూ ఇక్కడ మేము చేసే పని ఇదే, నువ్వేం కంగారు పడకని అంటుంది. తర్వాత రోజు నైట్ ఇల్లు మొత్తం కస్టమర్స్ తో నిండిపోయి ఉంటుంది. వాళ్ళలో జాక్ అనే వ్యక్తి ఫ్రాంక్ తో మాట్లాడుతూ ఈ రోజు నాకు ఈ అమ్మాయి కావాలని చెప్పి జోయ్ని చూపెడతాడు. ఇంతలో సన్నీ అక్కడికి వచ్చి తన్ని వదిలే నీ కోసం నేను ఉన్నాను కదా అని అంటుంది. కానీ జాక్ మాత్రం సరే నేను నీతోనే ఉంటాను, కానీ జోయ్ కూడా వచ్చి మనం చేసేది చూడాలని చెప్పి కండిషన్ పెడతాడు. తన మాటలు విన్న ఫ్రాంక్ సరే కొద్ది రోజులు పోతే తను కూడా ఈ పని చేయాల్సిందే కదా, ఇంత లోపల చూసి నేర్చుకుంటుంది కదా అంటూ తన కండిషన్ ఒప్పుకొని జోయ్ని లోపలికి పంపిస్తాడు. లోపల మనోడు సన్నీతో గట్టిగా గేమ్ ఆడుతూ తనని టార్చర్ పెడుతూ ఉంటాడు. అదంతా చూసిన జోయ్ పక్కనే ఉన్న గన్ తీసుకొని సన్నీని వదలకపోతే చంపేస్తా అని చెప్పి జాక్ ని బెదిరిస్తుంది. సన్నీ ఏమో అలా చేయకని చెప్పి తను ఆపుతూ ఉంటుంది. ఇంకా జాక్ కోపంతో జోయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వెనకాల నుంచి సన్నీనే తనని షూట్ చేసి చంపేస్తుంది. తను చేసిన నేరానికి ఫ్రాంక్ సన్నీకి ఉరిశిక్ష విధించి అందరితో మాట్లాడుతూ మీలో ఎవరైనా కస్టమర్స్ తో తప్పుగా ప్రవర్తిస్తే మీకు కూడా ఇదే గతి పడుతుందని తను ఉరివేసి చంపేస్తుంది. తను చేసిన పని వల్ల సన్నీ చనిపోయిందని చెప్పి జోయ్ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఫ్రాంక్ అక్కడికి వచ్చి జోయ్ తో మాట్లాడుతూ బాధపడుకు, దీనిలో నీ తప్పేమీ లేదు, ఇక్కడ ఇదంతా మామూలే, కొద్ది రోజులు పోతే నీకే అంత అర్థమవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే జోయ్ పెద్దగా అవి అదే పని చేస్తూ ఉంటుంది. ఇక్కడే మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. జోయ్ ఎవరో కాదు, మన ఫస్ట్ చాప్టర్ లో చూసిన లేసానే. అసలు తినెవరు, ఎక్కడి నుంచి పారిపోయి ఫ్రాంక్ దగ్గరికి వచ్చింది, ముందు చాప్టర్ లో చూసిన రెవరెండ్ ఎవరు, ఇవన్నీ స్టోరీలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతాయి. ఇప్పుడు ఎలిజబెత్ అనే అమ్మాయి జోయ్ తో మాట్లాడుతూ డేవిడ్ అనే వ్యక్తి ఫ్రాంక్ ని చంపడానికి వస్తున్నాడని చెబుతుంది. నిజానికి ఫ్రాంక్ పెద్ద దుర్మార్గుడు, రోజు తాగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ టార్చర్ పెడుతూ ఉంటాడు. ఫైనల్లీ ఎలాగోలాగా తనను చంపడానికి ఒక వ్యక్తి వచ్చాడని వీళ్ళందరూ సంతోషంగా బయటికి వెళ్లి చూస్తూ ఉంటారు. ఇప్పుడు డేవిడ్ మాట్లాడుతూ నీ వల్ల నా కూతుర్ని కోల్పోయాను, ఇప్పుడు నేను నీతో ఫైట్ చేసి నేను చంపాలనుకుంటున్నానని చెబుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది. కానీ ఫ్రాంకే రివర్స్ లో డేవిడ్ ని చంపేస్తాడు. తర్వాత సీన్ లో జోయ్ ఎలిజబెత్ కలిసి ఒక పార్క్ లో కూర్చొని వాళ్ళు పడుతున్న బాధల గురించి మాట్లాడుకుంటారు. అదే రోజు నైట్ నిక్ అనే కస్టమర్ వచ్చి ఎలిజబెత్ ని బుక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎలిజబెత్ మాట్లాడుతూ నువ్వు నన్ను ఏమైనా చేసుకో కానీ ముద్దు మాత్రం పెట్టవద్దని చెబుతుంది. కానీ నిక్ తన మాటలు వినకుండా తనకి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు. దాంతో ఎలిజబెత్ నిక్ నాలుగు గట్టిగా కొరికేస్తుంది. ఇంకా ఫ్రాంక్ తనని పెచ్చ కొట్టుడు కొడుతూ నువ్వు చేసిన తప్పుకి నిక్ కి వారం రోజుల పాటు ఫ్రీగా సర్వీస్ చేయాలని చెబుతాడు. కానీ నిక్ మాత్రం తన మీద దాడి చేసింది కాబట్టి ఫ్రీ సర్వీస్ తో పాటు తన నాలుగు కూడా కట్ చేయమని చెబుతాడు. ఇంకా ఫ్రాంక్ కూడా నిక్ చెప్పినట్టుగానే ఎలిజబెత్ నాలుగు కత్తిరించేస్తాడు. తర్వాత ఒక డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేసి ఇంకా ఎలిజబెత్ మాట్లాడలేదని తనకి సైన్ లాంగ్వేజ్ బుక్ ఇచ్చి దాన్ని నేర్చుకోమని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో ఎలిజబెత్ జోయ్ తో మాట్లాడుతూ మన ఇద్దరు ఎలా అయినా ఫ్రాంక్ ని చంపేసి ఇక్కడి నుంచి పారిపోదామని చెప్పి ఐడియా ఇస్తుంది. జోయ్ కూడా దానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే వీళ్ళిద్దరు కలిసి ఎలిజబెత్ కి పెళ్లి సంబంధం చూడడం కోసం ఒక మ్యారేజ్ బ్రోకర్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మ్యారేజ్ బ్రోకర్ వీళ్ళకి ఎలి అండ్ మ్యాథ్యూ ఫోటోస్ చూపెడుతూ ఇతని వైఫ్ 6 months బ్యాక్ చనిపోయింది, తనకి మ్యాథ్యూ అని కొడుకు కూడా ఉన్నాడు, ఇతను వంట బాగా చేసి ఇల్లును బాగా చూసుకుని అమ్మాయి కోసం వెతుకుతున్నాడు అని చెబుతాడు. దాంతో ఎలిజబెత్ ఈ సంబంధం తనకి ఓకే అని చెప్పి ఆ ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ వీళ్ళ పారిపోవడానికి బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఎవరో ఒక అతను ఆ రోజు నైట్ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ బుక్ చేసుకోవడంతో ఫ్రాంక్ వాళ్ళందరినీ కిందకి పిలుస్తాడు. కట్ చేస్తే అతను ఎవరో కాదు మన రెవరెండ్. తనని చూసిన జోయ్ చాలా భయపడిపోతుంది. ఇంకా ఆడవాళ్ళంతా లైన్ లో రెవరెండ్ ముందుకు వస్తారు. లాస్ట్ కి జోయ్ తన ఫేస్ కనిపించకుండా కళ్ళకి మాస్క్ వేసుకుని ముందుకు వస్తుంది. తను చూసిన రెవరెండ్ వేరే అమ్మాయిలు ఎవరు వద్దని జోయ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు రెవరెండ్ మాట్లాడుతూ నాకు నేను కనిపెట్టడానికి ఇంతకాలం పట్టింది, నేను తప్పకుండా నరకానికి పంపిస్తానంటూ తనని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. దాంతో జోయ్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది. తన అరుపులు విన్న ఎలిజబెత్ రూమ్ లోకి వచ్చి రెవరెండ్ మీద కత్తితో దాడి చేస్తుంది. కానీ రెవరెండ్ అదే కత్తితో ఎలిజబెత్ ని పొడిచి చంపేస్తాడు. తర్వాత జోయ్ ఆ కత్తిని రెవరెండ్ దగ్గర నుంచి తీసుకుని తన గొంతు కోసేస్తుంది. ఇంకా జోయ్ తన బట్టలు ఎలిజబెత్ కి వేసి తన మొహం మాత్రమే కాల్చేసి అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్లి తన నాలుగు కత్తిరించమని అడుగుతుంది. కానీ ఆ పని చేయడం డాక్టర్ వాళ్ళ కాకపోవడంతో తన నాలుగును తానే కట్ చేసుకొని తన ఐడెంటిటీని ఎలిజబెత్ గా మార్చి తన పేరు కూడా లీసాగా మార్చుకొని అక్కడి నుంచి పారిపోయి ఎలిని పెళ్లి చేసుకుంటుంది. ఈ కంటిన్యూషన్ చాప్టర్ 1. ఇలా ఈ చాప్టర్ కూడా ఎండ్ అవ్వి చాప్టర్ 3 మొదలవుతుంది. ఇక్కడ శామ్యూల్ అండ్ ఫాక్స్ అనే ఇద్దరు దొంగలు ఎడారిలో కొంతమందితో ఫైట్ చేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనం ముందు చాప్టర్ లో చూసిన జోయ్ తన రూమ్ లో ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. అదే ఇంట్లో రెవరెండ్ అండ్ తన వైఫ్ యానా కూడా ఉంటారు. ఇక్కడే మనకి జోయ్ రెవరెండ్ కూతురు అనే విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో రెవరెండ్ చర్చిలో అందరితో ప్రేయర్ చేపిస్తూ దేవుడు అందరికి ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటాడని చెబుతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా దేవుడు వాళ్ళందరికీ ఎలా కనిపించాడని చెబుతూ ఉంటారు. తర్వాత రెవరెండ్ యానాని పిలిచి నీకు దేవుడు కనిపించాడా అని అడుగుతాడు. దానికి యానా నాకు ఇంకా అదృష్టం రాలేదని అంటుంది. తన మాటలు విన్న రెవరెండ్ అయితే నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు దేవుడు కనిపించట్లేదు అని అంటాడు. అదే రోజు నైట్ జోయ్ కడుపు నొప్పితో బాధపడుతూ మెచ్యూర్ అవుతుంది. ఇంకొక పక్క రెవరెండ్ యానాను ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ప్రేయర్ చేపిస్తూ పిచ్చకొట్టుడు కొడతాడు. ఇదంతా డోర్ మధ్యలోంచి జోయ్ చూసి ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జోయ్ తన పెద్ద మనిషి అనే విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాచేయాలనుకుంటుంది. కానీ ఆ విషయం యానాకి రెవరెండ్ కి తెలిసిపోతుంది. ఇప్పుడు రెవరెండ్ మాట్లాడుతూ నీ కూతురు అపవిత్రం అయ్యింది, తనని లోపలికి తీసుకువెళ్లి క్లీన్ చేయని చెప్తాడు.
తర్వాత యానా జోయ్కి స్నానం చేపిస్తూ ఉంటుంది. అప్పుడే రెవరెండ్ అక్కడికి వచ్చి జోయ్తో ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి అయ్యావు, ఇంకా మెల్లిమెల్లిగా నీకు అన్ని అర్థమవుతాయని చెబుతాడు. తర్వాత రోజు జోయ్ వాళ్ళ షెడ్ లో పందిరికి ఫుడ్ పెడుతూ ఉంటుంది. ఇంతలో శామ్యూల్ అండ్ ఫాక్స్ అక్కడికి వస్తారు. శామ్యూల్ బాడీలో బుల్లెట్ దిగడంతో కింద పడిపోతాడు. ఇంకా జోయ్ రెవరెండ్ కి తెలియకుండా వాళ్ళిద్దరిని షెడ్ లో దాచేసి శామ్యూల్ బాడీలో బుల్లెట్ బయటికి తీసి వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ చేస్తుంది. వీళ్ళిద్దరిలో ఫాక్స్ జోయ్ కి ఫుల్ గా ట్రై చేస్తూ పులియారగలుతుంటాడు. కానీ జోయ్ తన్ని పెద్దగా పట్టించుకోదు. నెక్స్ట్ సీన్ లో రెవరెండ్ జోయ్ తో స్నానం చేయించుకుంటూ తనతో చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో యానా అక్కడికి వచ్చి నువ్వు చేస్తుంది చాలా తప్పంటూ జోయ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ యానా రెవరెండ్ తో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తుంది. కానీ రెవరెండ్ మాత్రం ఇప్పుడు కాదని తన పక్కకు తోసేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను జోయ్ తో ఒక పందిని చంపేస్తాడు. నిజానికి జోయ్కి అలా చేయడం అసలు ఇష్టం ఉండదు. దాంతో తను ఫుల్ గా ఏడుస్తుంది. ఇదంతా షెడ్ లో నుంచి శామ్యూల్ గమనిస్తూ ఉంటాడు. తర్వాత జోయ్ బట్టలు మార్చుకోవడం రెవరెండ్ డోర్ పక్క నుంచి నిలబడి చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన యానా తన్ని ఫుల్ గా తిడుతుంది. దాంతో రెవరెండ్ యానా లైఫ్ లో మాట్లాడకుండా తన నోటికి కంచి వేసి లాక్ వేయిస్తాడు. మరో పక్క ఇంటి దగ్గర శ్యామ్ ఫాక్స్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఒకవేళ తాను బతుకుంటే తన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి తను ఉరివేసి చంపేసి తన బాడీని ముక్కలుగా చేసి పందులకు ఆహారంగా వేస్తాడు. నెక్స్ట్ సీన్ లో తను అనుభవిస్తున్న బాధలు తట్టుకోలేక యానా చర్చిలోనే ఉరివేసుకుని చనిపోతుంది. అదే రోజు నైట్ జోయ్ శామ్యూల్ దగ్గరికి వెళ్లి తనతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తుంది. కానీ శామ్యూల్ తను ఆపుతూ యానా చనిపోయినందుకు తన దగ్గరికి తీసుకుని వాదారుస్తాడు. నెక్స్ట్ డే యానా ఎలాగో చనిపోయిందని రెవరెండ్ జోయ్ ని పెళ్లి చేసుకోవడానికి తన చర్చికి తీసుకువెళ్లి తనకి కూడా మాటలు రాకుండా నోటికి లాక్ వేయిస్తూ ఉంటాడు. ఇంతలో శామ్యూల్ అక్కడికి వచ్చి మా నాన్న కూడా నీలాగే దుర్మార్గుడు, అందుకే వాడిని చంపేశాను, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తా అంటూ తనకి గన్ గురిపెడతాడు. కానీ రివర్స్ లో రెవరెండే ఆ గన్ లాక్కొని శామ్యూల్ ని చంపేస్తాడు. తర్వాత ఇన్ని రోజులు తనకు తెలియకుండా శామ్యూల్ ని షెడ్ లో దాచినందుకు జోయ్ని పెచ్చ కొట్టుడు కొట్టి తనతో ఇంటిమేట్ అవుతాడు. ఫ్రెండ్స్ ఇక్కడే మనకి రెవరెండ్ ఎంత కసాయవాడని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంకా అదే రోజు నైట్ రెవరెండ్ నిద్రపోతూ ఉండగా పాపం జోయ్ అక్కడి నుంచి పారిపోతుంది. అలా తను చాప్టర్ 2 లో చైనీస్ కపుల్ కి దొరికి ఫ్రాంక్ దగ్గరికి చేరుకుంటుంది. తర్వాత అక్కడ నుంచి కూడా పారిపోయి ఎలిని పెళ్లి చేసుకుంటుంది. ఇలా తను పారిపోయిన దగ్గర నుంచి రెవరెండ్ తన వెంట పడుతూనే ఉంటాడు. ఇప్పుడు చాప్టర్ 4 మొదలవుతుంది. చాప్టర్ 1 లో ఎలి జోయ్ వాళ్ళని వాళ్ళ తాతయ్య ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు కదా. ఈ చాప్టర్ లో వీళ్ళ ముగ్గురు ఫారెస్ట్ నుంచి మ్యాథ్యూ తాతయ్య దగ్గరికి వెళ్తారు. ఇంతలో రెవరెండ్ అక్కడికి వచ్చి మ్యాథ్యూని వాళ్ళ తాతయ్యని చంపి జోయ్ని ఒక చెట్టుకి కట్టేసి తన మనవరాలైన శామ్ ని కొరడాతో కొడుతూ తనతో కూడా ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తుంటాడు. ఇక జోయ్ ఎలాగోలాగా తన కట్లు విప్పుకొని రెవరెండ్ ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంది. తర్వాత తను శామ్ ని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. అనుకోకుండా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఫ్రాంక్ ని చంపిన నేరానికి జోయ్ ని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే చాప్టర్ 2 లో ఎలిజబెత్ జోయ్ ని కాపాడడానికి రావడం కన్నా ముందు ఫ్రాంక్ ని చంపేస్తుంది. జోయ్ తన ఐడెంటిటీ ఎలిజబెత్ గా మార్చుకుంది కదా. దాంతో ఆఫీసర్ తన ఎలిజబెత్ అనుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు. అదే టైం కి తను ఒక వాటర్ లోకి దూకేస్తుంది. దాంతో ఆఫీసర్ తను షూట్ చేసి చంపేస్తాడు. ఇదే మన మూవీ స్టార్టింగ్ లో చూసిన సీన్. ఇప్పుడు సీన్ కొన్ని సంవత్సరాల ముందుకి షిఫ్ట్ అవుతుంది. శామ్ పెద్దగా అవ్వి తనకు ఒక కూతురు కూడా పుడుతుంది. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ మూవీ చూసిన తర్వాత జోయ్ నాకు ఒక వారియర్ లాగా అనిపించింది. అంటే రెవరెండ్ లాంటి తండ్రి ఏ ఆడపిల్లకి ఉండకూడదు. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.